పడుతుండటంతో టీడీపీ అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. పలు అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలపై స్పష్టత ఇచ్చే దిశగా అడుగులు వేస్తున్నారు. సిట్టింగ్లకు మళ్లీ టికెట్ అని చెప్పారు చంద్రబాబు. ఆదిరెడ్డి భవానీ స్థానంలో ఆమె భర్తకు అవకాశం ఇస్తారనే టాక్ వినిపిస్తుంది. ఇక ఎమ్మెల్యే గంటా స్థానంపై ఇంకా క్లారిటీ రాలేదు. త్వరలో ఈ సీటుపై కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు టీడీపీ వర్గీయుల్లో చర్చ నడుస్తుంది. మొత్తం మీద టీడీపీ నుంచి పోటీ చేసే 70 స్థానాలపై కసరత్తు పూర్తి చేసినట్లు తెలుస్తుంది. ఇప్పటికే 13 మంది ఎంపీ అభ్యర్థుల లిస్టును టీడీపీ, జనసేన ఫైనల్ చేసింది. మిగతా చోట్ల పోటీ చేసే అభ్యర్థులను కూడా ఫైనల్ చేసినట్లు సమాచారం. ఎన్నికల దగ్గర పడుతుండటంతో టీడీపీ అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. పలు అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలపై స్పష్టత ఇచ్చే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి. ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ సమీపిస్తున్న తరుణంలో మొత్తం 170 నియోజకవర్గాలకు సంబంధించి అన్ని పార్టీలు కూడా తీవ్ర కసరత్తు మొదలుపెట్టాయి. అభ్యర్థుల ఎంపిక నేపథ్యంలో ఆచితూచి అడుగులు వేస్తున్న పరిస్థితి. అధికార పార్టీకి సంబంధించి పక్కన పెడితే టీడీపీ, జనసేన పొత్తు నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో కసరత్తు చేస్తూ అభ్యర్థుల ఎంపికను ఒక స్పష్టత తీసుకొచ్చే ప్రయత్నాలు సాగిస్తున్నారు. దీనికి సంబంధించి మనం చూస్తున్నట్టయితే రాజమండ్రి సిటీకి సంబంధించి ఆదిరెడ్డి భవానీ స్థానంలో ఎమ్మెల్యేగా మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆదిరెడ్డి భవానీ, ఆవిడ స్థానంలో ఆయన డాక్టర్ శ్రీనివాస్ పెట్టించేందుకు ఈసారి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఏదైతే శ్రీకాకుళం జిల్లా లోక్సభ సభ్యుడు ఎర్రన్నాయుడు తనయుడు రామ్మోహన్ నాయుడు సోదరిమణి కావడంతో ఈసారి ఖచ్చితంగా శ్రీనివాస్ కు టికెట్ ఇవ్వాలని చెప్పి ఒక ఆలోచన అయితే టీడీపీ వర్గాల్లో పనిచేస్తుంది. ఇంకో పక్క ఏదైతే విశాఖ ఉత్తర నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే ఉంటుంది గంటా శ్రీనివాసరావు సంబంధించి కూడాను ఇంకా క్లారిటీ అయితే రాలేదు. దాదాపుగా ఒక 70 స్థానాలకు సంబంధించి ఏపీలో ఎమ్మెల్యే టికెట్ల కోసం ఇప్పటికే కసరత్తు పూర్తిస్థాయిలో జరిగింది. టీడీపీ, జనసేన పొత్తు నేపథ్యంలో వీటికి కూడా క్లారిటీ తీసుకొచ్చి బహుశా ఈ రోజు కానీ లేదంటే రేపు ఎల్లుండిలోపు ఈ లిస్టుని కూడాను బహిర్గతం చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదైతే జనసేన పార్టీ టీడీపీ తాను ఒక 2 అభ్యర్థులను అనౌన్స్ చేసిన నేపథ్యంలో ఇప్పటికే రాజానగర్ సంబంధించి జనసేన క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో దాన్ని ఇటీవల పవన్ కళ్యాణ్ అనౌన్స్ చేసిన నేపథ్యంలో తీవ్ర ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి. టీడీపీ వర్గాలు అదేవిధంగా జనసేన పార్టీ శ్రేణులందరూ కూడాను ఏదైతే మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు 70 స్థానాలకు సంబంధించి ఎవరికి టికెట్ ఇచ్చే అవకాశం ఉంది, ముఖ్యంగా సిట్టింగులకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గతంలో స్పష్టం చేసిన నేపథ్యంలో మళ్ళీ సిట్టింగులకు అవకాశం వస్తుందని చెప్పి ఒక రకమైనటువంటి నమ్మకంతో టీడీపీ వర్గాలన్నీ కూడా ఎంతో ఆసక్తి కేంద్రీకరిస్తున్నాయి. మొట్టమొదటి మనం చూస్తున్నట్లయితే జనసేన టీడీపీ పొత్తు నేపథ్యంలో ఏ ప్రాంతాల్లో జనసేనకు టికెట్లు ఇవ్వాలి, ఏ మేరకు అభ్యర్థులు నిలబెట్టాలి, బలమైన అభ్యర్థులు, సామాజిక అంశాలు వీటన్నింటినీ కూడా పరిగణన తీసుకొని చంద్రబాబు నాయుడు ఎన్నికల నేపథ్యంలో చాలా సీనియర్ మోస్ట్ అధినేత అయిన నేపథ్యంలో అన్ని ఆచితూచి అడుగులు వేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే 70 స్థానాలకు సంబంధించి క్లారిటీ కూడా ఇప్పటికే ఇద్దరు పవన్ కళ్యాణ్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడాను ఇద్దరు ఇప్పటికే 4-5 సార్లు కూర్చొని ఒక లిస్టును కూడా ప్రిపేర్ చేయడం. ఆయా స్థానాల్లో 70 స్థానాల్లో పార్టీ అభ్యర్థులను కూడాను ఇవాళ కానీ లేదంటే రేపు 2 లోపు అనౌన్స్ చేసే అవకాశం అయితే కనిపిస్తున్నాయి అక్కడ. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.